ఇప్పుడు 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అనేది మోసం దగా. నేను ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్తో చూపించిన వాటికి చెప్పలే, అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ సమాధానంతో నేను చెప్తున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, 21,000 కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇచ్చిండు అనుకో, నువ్వు ఇచ్చుంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు, ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది, ఏ గ్రూపుకు ఏ మండలానికి ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినావో మొత్తం 21,000 కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయి. 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అంటే 12% ఇంట్రెస్ట్ అంటే 2,100 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా, ఇచ్చినావా? అంటే అంత మోసం. పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండు. అందుకే మహిళలు నువ్వు స్పీచ్లు ఇస్తుంటే పోతుంటే గేట్ల కాడ తాళాలు వేసి పోనీయకుండా పెట్టినావు కదా. నువ్వు మాట్లాడుతుంటేనే లేచిపోయింది. నీ అబద్ధాలు వినలేక మహిళలు లేచిపోయే ప్రయత్నం చేసిండ్రు.